అలాగే రెండవదిగా మోసే ఇంకొక సాకు ఏం చెప్పుచున్నాడు తెలుసండి? 13వ వచనం మనం చదువుకుంటే, మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడలా వారితో నేను ఏమి చెప్పవలనని దేవుడిని అడిగాను అని చెప్పబడుతుంది. చూస్తున్నామా? వాట్ షల్ ఐ సే, నేనేమని చెప్పాలి? ఇప్పుడు దేవాతి దేవుడు ఏమని రిప్లై ఇస్తున్నాడు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోసేతో చెప్పాను. ఈ మాట ఎంత గొప్పదో తెలుసండి. ఆయన సదాకాలం ఉన్నవాడు, ఆయనకు ఆది అంతము లేదన్నమాట. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడినని, మీ పితరులు దేవుడినని మోసేకి తెలియజేసినా సరే మోసే అంటున్నాడు, నేనేమని చెప్పాలి ప్రభువా? వారు నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పేదని అంటున్నాడు అనమాట. దేవుడి యొక్క గొప్పతనం అంత ఎరిగిన వాడే, ఇశ్రాయేలు దేవుడు ఎట్టువాడో అనే సంగతిని మోసే ఎరిగిన వాడే. తన తల్లి అయిన యొకోబేదు చెప్పింది, ఇశ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి. అబ్రహాం జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, ఇస్సాకు జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, యాకోబు జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, పితరులు దేవుడైనా ఆ దేవాతి దేవుడు ఎంత గొప్పవాడని సంగతి మోసే వినినా, దేవాతి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకొని చెప్పినా సరే నేను ఏ పేరు చెప్పాలి? ఆయన ఎట్టువాడని చెప్పాలి, ఆయన ఎలాంటి వాడని చెప్పాలని మోస అంటున్నాడు అనమాట. నీవు నేను కూడా నుండి దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎరిగినా, నీవు నేను నమ్ముకున్న దేవుడు శక్తివంతుడని, రక్షకుడని, నమ్మదగిన దేవుడని, అద్భుతాలు చేయు దేవుడని నీవు నేను ఎరిగినా, చాలా సమయంలో అన్నమాట నా జీవితంలో కలిగిన సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి నా దేవుడు ఎక్కడా అనుకునేవారు ఉంటారు. నాకున్న సమస్యలు బట్టి నన్ను అడుగు అన్ని జనులకైనను, దేవుడిని ఎరిగిన ప్రజలకైనను నేను ఏమని చెప్పేదను, ఏమని సాక్ష్యం ఇచ్చేదను అనుకున్న వారుగా నీవు నేను ఉండిపోతాం. తెలుసండి, నీ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడు కదా. అయినప్పుడు కూడా వాటినన్నిటిని మర్చిపోయి మనము మోసేవాళ్ళే నేను ఏమని చెప్పాలని అంటూ ఉంటాం అన్నమాట. నీ దేవుడి యొక్క గొప్ప కార్యాలని ఏమని వివరించాలని చెప్పేవారు ఉంటాం కదండి. ప్రతి దినము దేవాతి దేవుడు మన అందరి జీవితంలో కార్యాలు చేసినా సరే ఈ ఆదివారం దినం వచ్చి ఆ ఉన్నతమైన కార్యాలు చెప్పలేని వారు ఉండిపోతున్నాం. ఏమని చెప్పాలి? కొంతమంది చెప్పడానికి భయము, కొంతమంది ఏంటంట అవి చిన్న కార్యాలే కదా అనుకున్న వారికి కొంతమంది ఉండిపోతారనమాట. మోసేవాళ్ళు మనం కూడా అంటాం కదా, నేనేమేం చెప్పాలి? నీ దేవుడు ఉన్నవాడు అనువాడని సంగతి ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్తము దానికంటే గొప్పవాడి నేను సంగతి ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ పొరుగు వారికైనను, దేవుని ప్రజల మధ్యలోనైనను దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాం? మోసేవాళ్ళు మనం కూడా చాలా సందర్భాలు అలాగే ఉన్నవారు ఉండిపోతున్నామనే సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చదువుకుంటే, మీరైతే నేనెవరని చెప్పుకొనిచున్నారని వారిని అడిగినాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువు అని చెప్పబడు. హల్లెలూయా. చూస్తున్నారు, ఇక్కడ చదవబడుతున్న మాటల ప్రకారముగా నేనైతే మీరేమని చెప్పుచున్నారు? ఈ ప్రశ్నే మోసేకి చెప్పబడినట్లుగానే, నేను ఉన్నవాడును అనువాడుని చెప్పబడినట్లుగానే దేవాతి దేవుడు తన ప్రియ శిష్యులను అడుగుతున్నాడు, ప్రజలందరిని అడిగినట్లుగా చూస్తున్నాం. ఏమట? నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు మాత్రమే అంటున్నాడనమాట, నువ్వు సజీవుడగు దేవుని యొక్క కుమారుడువు, క్రీస్తువు అని చెప్పుచున్నారనమాట. ఇది నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుని కుమారుడని, రక్షకుడని, లోకరక్షకుడని, నా పాపములను మోసిన వాడని, ఆ కలవరి సిలువలో నీ పాపముల నిమిత్తము చనిపోయిన వాడని, మూడవ దినమున తిరిగి లేచిన వాడని, మరలా పరలోకముకు ఆరోహణమై మరలా ఆయన మన కొరకే త్వరగా రాబోతున్న దేవుడని సంగతి ఈనాడు నువ్వు చెప్పగలుగుతున్నావా? మనము కూడా మోసే వలె పాపము చేసిన వారిమే, మనం కూడా దోషము చేసిన వారిమే, అన్యాయము చేసిన వారిమే. అయినప్పుడు కూడా దేవుడి యొక్క మహాకృప చేత నీవు నేను రక్షింపబడి ఉన్నాం, ఆయన బిడలుగా ఉంటున్నాం. అయితే మోసేవాళ్ళు నీవు నేనేమని చెప్పాలి ప్రభువా, నిన్ను గూర్చి ఏమని చెప్పాలి ప్రభువా అనుకునే స్థితిలో ఉండిపోతున్నామేమో గ్రహించండి.
నీ దేవుడు ఎంత గొప్పవాడు అనే సంగతి తప్పకుండా అందరికీ నీ చెప్పాలి. ప్రతి ఒక్కరికును చాటించేవారుగా, నీ దేవుని యొక్క ప్రేమను గురించి చాటించేవారుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.